ఈ బీమ్ ఉంది కదా మెటల్ది. ఓకే, దాని తర్వాత స్టోన్ బీమ్స్, దాని తర్వాత అది తాండూరు స్టోన్. ఓకే, సో ఇది ఇవన్నీ ఆయన తెప్పించింది. అండ్ దీస్ ఆర్ ఆల్ మేడ్ హియర్. దీస్ ఆర్ ఆల్ మేడ్. అది అక్కడ శాండ్ డిగ్ చేశాడు చూడు, దాని నుంచి కంప్రెస్ చేసింది. ఓకే, అండ్ సో నౌ ది ఐడియా ఈజ్ టు కంప్లీట్లీ, సో దిస్ ఇస్ ది స్టైర్ కేస్ చూడు, మొత్తం స్టోనే. ఓకే, అండ్ ఎవ్రీథింగ్, ది వాల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ మడ్ వాల్. ఎవ్రీథింగ్ అంటే కొంచెం కాంపోజిట్స్ అది వాడారు, ఇంకా 100% న్యాచురల్ ప్రోడక్ట్ కాదు, బట్ కాంపోజిట్స్ అది వాడారు. దట్ ఈజ్ ఓకే. అంటే అబౌట్ 70 to 90% ఈజ్ ఏబుల్ టు బిల్డ్. సో ఎవ్రీథింగ్ దట్ యూ సీ, పర్లేదు, దట్స్ ఓకే. అంటే ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చినప్పుడు ఇంకా అవన్నీ పట్టించుకోకూడతారు వారు. ఇదిగో చూసా, ఏంది ఆ చివరి నుంచి అలాగుంది, ఇలాగా ఒక రెక్టాంగిల్ బిట్. జామ చెట్టు ఆకు డిఫరెంట్గా అనిపిస్తుంది మీకు అంతే. సో న్యాచురల్లీ గ్రోన్. ఇది ఈయన సరిహద్దు, ఇదిగో ఇలాగా. ఈయన ట్యాంక్ కూడా మడ్డే అది. యా, ఆయన ఫ్యామిలీని తీసుకుని ఇక్కడికి వచ్చేద్దామని. సో ఇవన్నీ సజ్జాలు ఉన్నాయి చూడు, సజ్జాలు కూడా అంత స్టోనే మొత్తం. వీళ్ళ యాక్చువల్గా ఈయన యుఎస్లో ఉండేవారు, తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇది స్టోన్స్ ఎక్కడ బాగా చీప్గా దొరుకుతాయి, ఏంటి, ఏది వాడితే ఏది బెటర్. సో ఇప్పుడు మన తాండూరు స్టోన్ వేశారు కదా, వేసిన తర్వాత లీక్ ఒకటి అయ్యింది, అందుని సిమెంట్ వాడాడు ఆయన. ఒక లేయర్ ఆఫ్ సిమెంట్ టు ప్రొటెక్ట్ హిజ్. నౌ హిజ్ మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ దిస్. సో ఇప్పుడు చూసావా, ఇక్కడ ఇది తడిసి గట్టిగా పడింది అనుకో వర్షం, దెన్ ఈ చిప్స్ వచ్చేస్తాయి అనమాట. అది రాకుండా ఉండాలంటే ప్రొటెక్ట్ చేయాలి. సో ఇదంతా కూడా న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్స్ ద్వారా ఆయన చేస్తున్నారు. సో డ్రోన్ యూజ్ ఏంటంటే ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది నీకు. సో హీ క్యాన్ డూ ది ఎంటైర్ పెస్టిసైడ్ స్ప్రేయింగ్ ఆర్ వాట్ ఎవర్ యూజింగ్ న్యాచురల్ మెథడ్స్, అండ్ హీ క్యాన్ సర్వ్ ది కమ్యూనిటీ. చాలామంది ఉన్నారు, దీన్నే ఆటోమేట్ చేయాలి. ఆ ఫ్రంట్ సైడ్ షెడ్ ఉంది చూడు, మనం ఆపాము. సో దాని మీద సోలార్ ప్యానల్స్ అనుకుంటున్నారు, వీటి చుట్టూ సోలార్ ప్యానల్, వీటి చుట్టూ సోలార్ ప్యానల్. సో దట్స్ హౌ ఇట్ ఈస్.